తర్వాత అంటే మీరు ముందు హీరోగా చేశారు. హ్మ్. సో, అప్పటికి మీలో డైరెక్టర్ ఉన్నారంటే ఏం చెప్తారు సార్? సెవెంత్, ఎయిత్ స్టాండర్డ్ నుంచి నా డ్రీమ్ ఏంటంటే డైరెక్టర్ అవ్వాలని. హీరో అవ్వాలని కాదు. మరి ఎలా కుదిరింది సార్? సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాబ్ దొరకక హీరో అయిపోయా. ఇదే నిజం. సో, హీరో అయిన రోజు నుంచి ఎప్పుడు డైరెక్టర్ అవుతానని వెయిటింగ్ నేను. అందుకే డైరెక్టర్ అవ్వంగానే హీరో రోల్ మానేసా. ఇంకా ఆఫర్స్‌లు వస్తూ ఉంటాయి. నేను పెద్దగా ఏం చేయట్లేదు. ఏమైనా మరీ ఎక్స్‌పెరిమెంటల్ ఆర్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్ట్ బ్యూటిఫుల్ స్టోరీ టైప్ సినిమా వస్తే మళ్ళీ హీరోగా చేస్తా తప్ప, అంటే మళ్ళీ హీరోగా చేయాలి, హిట్లు కొట్టాలి అది నాకెప్పుడూ లేదు. సరే, అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ కన్నా బెటర్ సాలరీ వస్తుంది. బెటర్‌గా కాంటాక్ట్స్ పెంచుకోగలుగుతున్నాను. నోరు మూసుకొని ఇది కంటిన్యూ అవుతున్న వరకు చేద్దాం. కానీ 'అందాల రాక్షసి' రిలీజ్ అయ్యి 2, 3 మంత్స్‌లో నేనెళ్ళి ఒక హీరోకి 'చీలోసో' స్టోరీ చెప్పా. 2012లో రిలీజ్ అయింది సినిమా. 3 మంత్స్ గ్యాప్‌లో సార్. 'అందాల రాక్షసి' రిలీజ్ అయింది ఆగస్ట్ 2012లో. ఆల్మోస్ట్ నవంబర్ 2012 కల్లా నేనెళ్ళి ఒక హీరోకి 'చీలోసో' సినిమా స్టోరీ నరేషన్ ఇచ్చాను. సో, అప్పటి నుంచి నేను ఇదే ట్రై చేస్తున్నాను. చివరికి నాకు కుదిరింది 2018లో గానీ 6 ఇయర్స్ ట్రై చేసి ఫైనల్లీ 'చీలోసో' తీయగలిగాను. బావుంది సార్. దాంట్లో డైరెక్టరే. అవార్డ్ కూడా వచ్చింది కదా! ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నింది సార్? నేను అందరూ నేషనల్ అవార్డ్ వచ్చింది, నేషనల్ అవార్డ్ వచ్చిందంటారు. ఇక్కడ ఈ ఇంటర్వ్యూ ఇస్తుండగా నేనొకటి చెప్పాలనుకుంటున్నా. నేషనల్ అవార్డ్ అనౌన్స్ అయిన ఒక రోజు ముందు నాకు నా లైఫ్‌లో వచ్చిన ఫస్ట్ అవార్డ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. అదిచ్చింది 'సాక్షి'. ఓహ్! సూపర్ సార్. నా లైఫ్‌లో నాకొచ్చిన ఫస్ట్ అవార్డ్ 'సాక్షి'. అండ్ ఆ రోజు నాకు చాలా స్పెషల్. ఎందుకంటే అదే రోజు నాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్ ఇచ్చిన అదే రోజు నా వైఫ్‌కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్‌కి అవార్డ్ వచ్చింది. సో, వైఫ్ ఆ రోజు హైదరాబాద్‌లో లేక వైఫ్ తరపున నా అవార్డు, వైఫ్ అవార్డ్ 2 నేనే ఎళ్లి కలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ డే ఆ నేషనల్ అవార్డ్ అనౌన్స్ అయింది. సో, ఫర్ మీ ఇట్ విల్ నెక్స్ట్ డే నేషనల్ అవార్డ్ అనౌన్స్ అయిందా? ఐ థింక్ నేషనల్ అవార్డ్ అనౌన్స్ అయ్యి నెక్స్ట్ డే ఎళ్లి తీసుకున్నా. బట్ ఐ డోంట్ రిమెంబర్. బట్ ఐ థింక్ 1 డే బిఫోర్ నాకు ఫస్ట్ వచ్చింది 'సాక్షినే'. సూపర్ సో, సార్. యాహ్! 'సాక్షి' తర్వాతనే నేషనల్ అవార్డ్ నాకొచ్చింది. అలా కలిసొచ్చింది సార్. యాహ్! సో, 'సాక్షి' విల్ ఆల్వేస్ బి స్పెషల్ ఫర్ మీ. సో, మై వైఫ్ ఆల్సో హాస్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా తను బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గెలిచింది 'సాక్షిలో'. సో, 'సాక్షి' విల్ ఆల్వేస్ బి వెరీ స్పెషల్ ఫర్ మీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.